న్యాయ వ్యవస్థ, అమెరికన్ న్యాయ వ్యవస్థ మరి అమెరికన్ ప్రజల కోసం ఉందా? లేకపోతే ఏదన్నా శత్రు దేశాల ప్రయోజనాల కోసం పనిచేస్తుందో అర్థం కావట్లేదు. అక్కడున్నటువంటి అక్రమ చొరబాటుదారుల్ని ఎందుకు కాపాడాలనుకుంటోంది? దేశ భద్రతకు ముప్పు తెచ్చేటటువంటి అసాంఘిక శక్తుల్ని దేశం బయటికి పంపిస్తుంటే ఆపింది అక్కడ న్యాయ వ్యవస్థ స్టేలిచ్చి. దాని మీద కరప్షన్ అంటూ ఓ పక్కన కంప్లైంట్స్ వచ్చినటువంటి చూసాం. సెకండ్ కాన్సెప్ట్ ఇప్పుడు నిన్న ఏదైతే లాస్ ఏంజల్స్కి సంబంధించినటువంటి ఇష్యూలో దోపిడీలు జరగడం చూసాం, దొమ్మీలు చేయడం చూసాం, పోలీసుల మీదనే దాడులు చేయడం చూసాం. అట్లాంటి వాళ్ళని కూడా తరలించడానికి వీల్లేదు అన్నటువంటిది అక్కడ మాట్లాడుతున్న బైడెన్ పార్టీ వాళ్ళని చూసాం. అక్కడికి చివరికి లోకల్ పోలీస్ సహకరించకపోతే సైన్యాన్ని లేదా నేషనల్ గార్డ్స్ని అక్కడికి మోహరించితే అలా చేయడానికి వీల్లేదని ఉత్తర్వు ఇచ్చింది న్యాయస్థానం. అంటే లూటీలు చేసినా పర్లేదు, అరాచకాలు చేసినా పర్లేదు, అలాంటి అసాంఘిక శక్తులు కంట్రోల్ చేయొద్దని చెప్పడం అంటే ఎవరి కోసం పనిచేస్తున్నట్టు అక్కడ న్యాయ వ్యవస్థ.